అందరికీ నమస్తే అండి. మన ఆర్థిక రాజధానిగా భావిస్తున్న విశాఖపట్నానికి ప్రపంచ ప్రముఖ ఐటీ సంస్థలు క్యూ కొడుతున్నాయి. ఆల్రెడీ చాలా వరకు ఒప్పందాలు జరిగాయి. యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ డేటా సెంటర్, బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్, రిలయన్స్, అదానీ, ఇలా పెద్ద పెద్ద ప్రముఖ కంపెనీలన్నీ కూడా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యాయి కదా. దాదాపుగా 2032 నాటికి విశాఖపట్నంలోనే, కేవలం విశాఖపట్నంలోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలనేది ప్రభుత్వ టార్గెట్. ఈలోగా 2028 నాటికల్లా 6 లక్షల కోట్ల పెట్టుబడులను సాకారం చేయాలి, గ్రౌండ్ లెవెల్ చేయాలి, గ్రౌండింగ్ చేయాలనేది ప్రభుత్వ టార్గెట్ అనమాట. దానికి తగ్గట్టే జరుగుతున్నాయి. ఇప్పుడు 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పుడు జరిగిన ఒప్పందాలను చూసుకుంటే అది పెద్ద కష్టం కాదు. సో దీనికి ఒక్కొక్కటి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. నిజానికి మీకు కాగ్నిజెంట్ సంస్థ ఉంది కదా, ప్రముఖ ఐటీ సంస్థ, వీళ్ళు జూన్ నెలలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. కాగ్నిజెంట్ అనౌన్సెస్ మేజర్ ఎక్స్పెన్షన్ ఇన్ ఇండియా విత్ న్యూ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం. 1583 కోట్ల పెట్టుబడితో 8000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి జూన్ నెలలో కన్ఫర్మ్ చేశారు. సో ఇది డిసెంబర్, అంటే 6 నెలల్లోనే ఆ సంస్థ గ్రౌండింగ్కి రెడీ అవుతుంది. ఈ నెల 12వ తేదీన విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ సంస్థ వాళ్ళ సిబ్బందికి మెయిల్స్ కూడా పంపించింది. ఇదిగోండి, ఆపర్చునిటీ ఫర్ యూ టు రీలొకేట్ టు అప్కమింగ్ కాగ్నిజెంట్ డెలివరీ సెంటర్. డియర్ అసోసియేట్, as we continue to expand Cognizant's delivery centers in Tier 2 cities, we are planning the next steps for our newest delivery center in Visakhapatnam. అంటే విశాఖపట్నానికి మీరు రీలొకేట్ అవ్వాలి అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మాకు రెస్పాండ్ అవ్వండి అని చెప్పి ఆ సంస్థ ఎంప్లాయీస్కి మెయిల్స్ కూడా పంపించింది. అంటే ఈ నెల 12వ తేదీ నుంచి విశాఖపట్నం వేదికగా కాగ్నిజెంట్ 800 మంది సిబ్బందితో తాత్కాలికంగా వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. 2029 నాటికి పూర్తి స్థాయి భవనాలను నిర్మించేసి మొత్తం 8000 మందిని కూడా అక్కడి నుంచి వర్క్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అవసరమైన శాశ్వత భవన నిర్మాణానికి కూడా ఈ నెల 12వ తేదీన శంకుస్థాపన, భూమి పూజ చేయబోతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి పనులు జరగబోతున్నాయి అన్నమాట. మరోవైపు గూగుల్ డేటా సెంటర్, దానికి సంబంధించి కూడా వర్క్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి అవసరమైన 480 ఎకరాల్లో 200 ఎకరాలు గూగుల్కి అప్పగించేశారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్కి ఎకరాకి 40 లక్షల చొప్పున అమౌంట్ కూడా ఇచ్చేశారు. 18 ఫ్యామిలీస్కి అమౌంట్ ఇచ్చేశారు. ఇంకా మిగిలిన ఫ్యామిలీస్ నుంచి, మిగిలిన రైతుల నుంచి భూసేకరణ జరుగుతోంది. మధ్యలో కాస్త ఇబ్బందులు వస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన కొంతమంది వాళ్ళు బినామీల పేర్లతో అక్కడ భూములు కొనుక్కొని గూగుల్కి భూములు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఏపీఐఐసికి ఆ బాధ్యత అప్పచెప్పారనమాట, భూముల సేకరణ బాధ్యత. అది బ్యాకెండ్లో చాలా స్పీడ్గా జరుగుతోంది. సో గూగుల్ కూడా ఇది జస్ట్ ఊహా చిత్రం అనమాట. ఇలా ఒక పెద్ద డేటా సెంటర్ నిర్మాణానికి రెడీ అవుతోంది. ఇది కూడా మేబీ 2029 నాటికి ఒక క్లారిటీ, 2028 నాటికి ఒక క్లారిటీ వచ్చి భవనం నిర్మాణం కూడా ఆల్మోస్ట్ పూర్తి కావస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే విశాఖపట్నానికి టీసీఎస్ ఆల్రెడీ ఒప్పందం కుదిరింది, వాళ్ళకు కూడా భూములు ఇచ్చేశారు. టీసీఎస్ ఒక అగ్ర సంస్థ, గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ కూడా ఒప్పందం జరిగింది. ఇలా ప్రముఖ కంపెనీలన్నీ వస్తున్నాయి. సో ఇలా ప్రభుత్వం ఒక్కో ప్రాంతంలో ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ జోన్ డెవలప్ చేయాలని, అమరావతి ప్రాంతంలో ఫార్మా అండ్ డిఫెన్స్, స్పేస్ సంబంధించి డెవలప్ చేయాలని, ఎడ్యుకేషన్, ఫార్మా రిలేటెడ్, అండ్ ఉత్తరాంధ్రలో విశాఖ ప్రాంతంలో ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్ అన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో ఇదంతా ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అమలైతే మాత్రం మన రాష్ట్రం నెక్స్ట్ 10 ఏళ్లలో ఖచ్చితంగా ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. దేశంలో టాప్ లెవెల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఉన్న ప్రణాళికలు యాజ్ ఇట్ ఈజ్ అమలైతే.